గైస్ ఫైనలీ గిరిప్రదక్షిణ అయితే అయిపోయింది. సో మేము టోటల్ 3 hours 23 minutes అలా చేసాము. సో రన్ స్టార్ట్ అవుతుంది. రెడీ గో గో. అది జయరాజ్ ఎలా ఉంది ఇప్పుడు నైట్ షిఫ్ట్? మనం 3 o'clock వరకు షిఫ్ట్ చేసుకుని వచ్చాడు. సో మన చూడాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. స్టార్టింగ్ లో ఎక్సైట్మెంట్ వాళ్ళ బాగానే ఉంటది, మెల్లిమెల్లిగా వెళ్ళే కొద్దీ. సో మా చాంపియన్ ఉన్నాడు, కొత్తగా పెళ్ళైంది. మనడైతే మా అందరికి ఫాస్ట్ వస్తుంది. రమేష్ చెప్పారు బ్రేక్ సో అప్పుడు కొంచెం సెల్ఫ్ మోటివేషన్ అవసరం అంతే. హలో ఆల్, ఐ థింక్ ఆఫ్టర్ 2-3 years తర్వాత ఒక బ్లాగ్ అనుకుంటున్నా. ఈరోజు గిరిప్రదక్షిణ కవర్ చేస్తా. స్ట్రేట్ ఇంకా లేట్ కామర్, ఇక ఈ లేట్ కామర్ వల్ల ఒక అరగంట. కాకపోతే సైకిల్ తీసుకు బాబు. సైకిల్ దేనికి? ఓకే, అయితే మా హైడ్రేషన్ పాయింట్ కూడా మాతో పాటు. ఓకే, సో తినిపై ప్రతాప్ హాయ్ చెప్పు. ఓకే, సో వీళ్ళు ముగ్గురు హైదరాబాద్ మ్యారథాన్ ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళకి మనకైతే నాకైతే ఏ మ్యారథాన్ లేదు, ఐరన్ మ్యాన్ ఉంది. కాకపోతే ఓల్డ్ పోలీస్ గేమ్స్ ఐరన్ మ్యాన్ ఉందన్నమాట. కొత్తగా పెళ్ళి మంచి ఎనర్జీలో ఉన్నాడు బాబు. ఎన్ని ఉంటాయి కానీ 25 km తర్వాత మీకు ఎలివేషన్ తగలదు, కంటిన్యూ దిగుతానే అవుతుంది. బాగుంటుంది. మళ్ళీ ఫినిషింగ్ దగ్గర చిన్నది, ఇక్కడ నుంచి ఎలా ఫినిషింగ్ దగ్గర కొంచెం ఓపిక పట్టాలి. అంటే లాస్ట్ 4-5 kilometers లో పెద్దగా క్రౌడ్ ఉండదు. అవుట్ ఆఫ్ సరే 100% ఎనర్జీతో ఏమన్నా చెప్పు, మోటివేషన్. స్టార్ట్ చేసినప్పుడు చాలా భయాలు, నాకైతే ఎక్కడ లేని పెయిన్స్ అని ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఈ ఫేజ్ చాలా సార్లు ఓవర్కమ్ చేశాను కాబట్టి ఈసారి కూడా చేస్తాను. ఓకే, నాకైతే మాత్రం ఏమవుతుందో తెలియదు, చూడాలి. సో ఇదంతా మా హైడ్రేషన్. మా నాన్న నార్మల్ గా ఎవ్రీ టైం మన ప్రెజర్ తీసుకుంటాం అన్న కదా, రన్స్ ఉంటది. దేవుడి కోసం చేస్తున్నాడు, దేవుడి మీద తోసేస్తాం, దేవుడు చూసుకుంటాడు. ఏమో. ఓకే, సో అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే రెడీ. రెడీ. ఇది పట్ల ఒక్క నిమిషం. స్ట్రైట్ మన జోడుగులపాలెం నుంచి ఇది ఎంవిపి అంటే లుంబిని పార్క్ నుంచి రైట్ సైడ్ అలా మళ్ళీ వెంకోజపాలెం నుంచి మళ్ళీ హెచ్పి కాలనీ నుంచి ఇంకా అలాగా సీతం ధార మాధ ధార అంటే. ఓకే స్టార్ట్ చేద్దామా? రెడీ గో 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 స్టార్ట్. ఎనర్జీతో స్టార్ట్ చేశారు బాయ్స్. చూడాలి. See you. Hey, brother. ఇక్కడ ఇదాగా గో. వాడు ఎక్కడన్నా నైట్ షిఫ్ట్ చేసినట్టు చేస్తున్నాడు, అంతా 6 పేస్ చేస్తున్నాడు. చూడాలి అంతవరకు అయితే. జయరాజ్ ఫుల్ ఎనర్జీలో ఉన్నాడు, వేరే ఆప్షన్ లేదు. చూద్దాం. 2 game అయింది, ఇంకా 34 game. జుజుబి చలో. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ 8.5 km అయింది. నాకు తెలిసి 55 minutes. చాలా స్లో పేస్ వెళ్తున్నాం. వెదర్ మాత్రం అదిరిపోయింది. లక్కీగా మరీ ఎక్కువ వర్షం లేదు, మరీ ఎక్కువ విండు లేదు. సో ఆల్రెడీ జనాలు కూడా స్టార్ట్ చేశారు, కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. ఈరోజు మా గ్యాంగ్తో
చేసిన మీకు ఆల్రెడీ తెలుసు యూనో. సో అయితే ఇది మన ప్రతాప్ మాతో ఫస్ట్ టైం పరిగెడుతున్నాడు. ప్రతాప్ చెప్పు ఎలా ఉంది? హాయ్ హాయ్ హాయ్. సో ఇది నాకు ఫస్ట్ టైం రన్. ఫేస్ కంఫర్ట్ ఉంది, ప్రొటెక్షన్ చాలా కంఫర్ట్ గా ఉంది. ఓకే. హైడ్రేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏం ఇష్యూస్ ఏం లేవు, చాలా కంఫర్టబుల్ గా ఉంది. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒకటి మాట్లాడుకుంటూ కృష్ణతో రన్ చేయడం, మాట్లాడుకుంటూ షేర్ చేసుకుంటూ అలాగా తెలియకుండా వెళ్ళిపోతుంది కదా. రెండు వెదర్ నాకు తెలిసిన గ్రిడ్ ప్రొటెక్షన్ లో అల్టిమేట్ వెదర్ ఇయర్ అనుకుంటా. ఇక మళ్ళీ లీడ్ బోర్డ్ లో జయరాజ్ గారు వెళ్తున్నారు, నైట్ షిఫ్టర్. ఐరన్ మ్యాన్ అంటారు కానీ ఆయన అసలైన ఐరన్ మ్యాన్ లాగా ఉన్నాడు నాకైతే. ఇక మా కొత్త పెళ్లి కొడుకు అనకూడదులే అనంత అంటాడు. ఇక మిషన్ ప్రస్తుతానికి పరిగెడుతుంది, కావాలని పేస్ తగ్గించాడు. మా వల్ల పేస్ తగ్గించాడు, లేదంటే 5 pace లో పరిగెడతాడు. ఈరోజు 6:30 pace కి కాంప్రమైజ్ అయిపోయాడు. రమేష్ చెప్పి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సిగ్గుపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు బాబు బాబు. సో లీడ్ లో జయరాజ్ వెళ్తున్నాడు, ఆల్మోస్ట్ 9 km. జయరాజ్ నైట్ షిఫ్ట్ చేసినట్టే లేడు అసలు కదా, అసలు నైట్ షిఫ్ట్ చేసినట్టే లేడు జయరాజ్. ఏ బాబు తప్పు యూపీఎస్ చేసిన బుద్ధులు మాట్లాడు. జయరాజ్ అసలు పట్టుకో ఒకసారి. ఏంటి అసలు నైట్ షిఫ్ట్ చేసావా పడుకొని వచ్చావు? నైట్ షిఫ్ట్ మీరే గుర్తు చేస్తున్నారండి, అస్తమాటు నేను మర్చిపోయినా గుర్తు చేస్తున్నారండి. ఈ రోజు ఇంత స్పీడ్ గా బాబాయ్ అయిపోతారండి మీరు, పదే పదే గుర్తు చేయకండి. సో ఇది ఫుల్ ఆల్మోస్ట్ 100% ఎనర్జీతో ఉన్నాం అందరం. ఇంకా ఎనర్జీ అయితే డౌన్ అవ్వలే. సో డౌన్ అవుతుంది అని కూడా అనుకోవట్లే. అవును వామప్ అయితే కరెక్ట్ వామప్ అయింది. సో ఇక అందరూ తనకి ఇచ్చారు. వెదర్ కూడా ఏదో బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టినట్టు పర్ఫెక్ట్ గా 9 km ఇంకా 30 ఎంత 27 km ఉంది ఇంకా. సో హైడ్రేషన్ పాయింట్ చూసుకోకర్లా, మంచిగా ఎనర్జీ అయితే ఫుల్ మోడ్ లో ఉన్నాం. ఏదో అరకు లంబసింగ్ ట్రెక్కింగ్ వచ్చినట్టు ఉంది. అక్కడ వెదర్ చూస్తే చూడండి ఎలా ఉందో. సో అంత బ్యూటిఫుల్ వెదర్ లో మా రన్ అయిపోతుంది దేవుడి కోసం చేసి ఇది అవుతుంది. మా స్టైల్ లో మేము గిర్ ప్రొడక్షన్ చేస్తున్నాం. సో ఇంజురీలు అవ్వకూడదని ఒకటి ఇంకా అనుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే. మిగతా అప్పటి వరకు ఎనర్జీ లెవెల్ అయితే సో గుడ్ అల్టిమేట్. బట్ ఇంజురీసే కొంచెం భయం వస్తుంది. సో ఇప్పుడు వర్షం పెరిగింది, మళ్ళీ తర్వాత వ్లాగ్ చేస్తాం. సో సీ తర్వాత ఆఫ్టర్ 10 km బాయ్. సో 16 km అయింది. సో ఇప్పుడే చిన్న వాష్రూమ్ బ్రేక్ అయింది. హైడ్రేషన్ గా వాష్రూమ్ నాకైతే చాలా ఇబ్బంది పెట్టింది. ఒక 6 km వరకు అలా తట్టుకొని వచ్చాం. సో ఎనర్జీ లెవెల్ వస్తే 80% అందరూ సేమ్ అదే ఎనర్జీతో ఉన్నారు. బట్ కంటిన్యూ వర్షం వచ్చింది కదా, కొంచెం షూస్ తడిచాయి. సో లోపల కొంచెం అన్ఈజీగా ఉంటుంది, అంతే కదా. నీకు ఎలా ఉంది షూ తడడం వల్ల? చిన్నది ఉంటుంది. సో ఇప్పుడే వర్షం తగ్గింది. మనడు లీడ్ బోర్డ్లో ఇంకా మన జయరాజ్ ఉన్నాడు. సో ప్రజెంట్ అయితే 649 650 పేస్లో వెళ్తుంది మరి. ఇంకా 20 km ఒక 6 kmలో సింహాచలం వస్తుంది. అక్కడ 6 కాదు ఇంకా 10 km ఉంది, 8-9 km ఉంది. అక్కడి నుంచి ఇంకా మేము హనుమంత్ వరకు స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకొక 11 km అలాగా హనుమంత్ వరకు. సో మీరు ఈరోజు వాక్ చేసే వాళ్ళు నా సజెషన్ అయితే జస్ట్ హైడ్రేట్ అవుతూ ఉండండి. అలాగని తినే పాయింట్లు ఉంటాయి, అంటే చారిటీలు స్వచ్ఛందంగా అందరూ కొంచెం ఫుడ్ బనానాస్ అవి పెడుతున్నారు కదా అని ఎక్కువ తినేదండి. ఎంత లిమిట్గా బ్యాలెన్స్గా తింటే అంత ఈజీగా ఉంటుంది మీ వాక్ కానీ రన్ కానీ.
సో ఇప్పటివరకు మా హైడ్రేషన్ అయితే బాగుంది. సో ఇంకేమైనా ఉంటే ప్రతాప్, రమేష్ వీళ్ళు చెప్తారు. ప్రతాప్, సో 16 km తర్వాత మధ్యలో ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నా. సో బాడీ రికవర్ అయినట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే కృష్ణ చెప్పినట్టు కొంచెం వర్షం పెద్దగా పడడం వల్ల షూ తడిచి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. స్టార్టింగ్లో ఉన్న వెదర్కి డ్రిజిలింగ్ అయి ఉంటే అసలు అల్టిమేట్ ఉండేది. బట్ ఓకే, వర్షం తగ్గింది. సో బ్రేక్ తీసుకున్నా. ఫుల్ ఎనర్జీతో మళ్ళీ స్టార్ట్ చేసినట్టుగానే ఉంది. రమేష్ సో చూసుకోండి. ఎందుకు రమేష్ మీకు తక్కువ తినమని ఎంత చెప్తున్నానంటే, ఇక్కడ ఆన్ ది వేలో వాషింగ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ కొంచెం గ్యాప్లో ఉంటాయి. మరి అప్పటి వరకు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఫుడ్ లిమిట్గా మంచిగా హైడ్రేట్ అవుతూ చేసుకోవడం ప్లాన్ చేసుకోండి. ఓకే, సీ యూ ఆఫ్టర్ 10 km. హైడ్రేషన్ హైడ్రా మ్యాన్. ఏంటి ఏమైంది? బ్లర్ అయిపోతుంది అన్న, నైట్ స్లీప్ లేదు కదా. ఓన్ పేస్లో వెళ్ళిపోతాను, ఎక్కడైనా పడిపోతే తీసుకెళ్ళిపోండి. అది వస్తాను కరెంట్ సిచ్యువేషన్. రమేష్ 50% అయిపోయిందా? 50 ఏం మాట్లాడు అన్నాడు. సో నీది ఎలా ఉంది? 50 అయినట్టే, కాకపోతే వేలతో పరిగెత్తడానికి ట్రై చేస్తున్నాను. ఎనర్జీ లెవెల్ పర్వాలేదు. ఇప్పుడు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎనర్జీ వస్తుంది. ఏదైనా ట్రై చేస్తున్నాను వేలతో పరిగెత్తడానికి. మీరు ఎలా ఉంది? సైకిల్ మీద కదా, బాగా. సో ఆల్మోస్ట్ 22 km, ఇంకా 14 km ఉంది, కానీ అయిపోద్ది. కానీ ఇది ఎప్పుడు లేని స్లో పేస్ మేము పరిగెట్టింది. ఈ స్లో పేస్లో చేయలేకపోతున్నాం. అలాగే ఫాస్ట్ చేద్దాం అంటే ఎందాడు తడిచిపోయినందుకు షూ అది ఫుల్ ఏదైతే స్లిప్పరీ అయిపోతున్నాయి, బోర్కి తగులుతుంది అనమాట. సో ఈ పేసే కంటిన్యూ చేయాలి. చిన్న చిన్న పెయిన్స్ వస్తున్నాయి. ఓకే, ఇంకా 14 km కదా, 1.5 hours. సో ఇది జనాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. సో ఇప్పుడు ఈ క్లైమేట్లో స్టార్ట్ చేస్తే ఈవినింగ్కి అవుతారు. కాకపోతే ఎండ వచ్చేటట్టు ఉంది. మేబీ హైడ్రేషన్ బాగా తీసుకోండి. అండ్ ఎక్కడైతే వర్షం ఉంది ప్రస్తుతానికి, కీప్ హైడ్రేటెడ్. ఓకే, తొలి పంచ దగ్గర ప్రస్తుతానికి కండిషన్. సో ఆల్రెడీ జనాలు రావడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వర్షం కూడా అయిపోయింది. ఫైనలీ గిరిప్రదక్షిణ అయితే అయిపోయింది. సో మేము టోటల్ 3 hours 23 minutes అలా చేసాము. పేస్ అయితే కంఫర్ట్ పేస్ చేసాం, మరి అంతే. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా బాగా ప్రిపేర్ అయి ఉన్నప్పుడు అప్పుడు 5 or 5:30 or 5 below ఆ టైంలో ట్రై చేస్తాం. అలాగా నాకు ఐరన్ మ్యాన్ ఉంది కాబట్టి దీనికి చిన్న వార్మప్ లాంటిది. కాకపోతే కొంచెం స్ట్రెంత్ తక్కువైంది. ఆల్ గుడ్, అయిపోయింది. ఇప్పుడు స్ట్రెచింగ్ చేసుకో. స్వామి ఉన్నారు కదా, ఆ స్వామిని ఎత్తుకునే మరి లాస్ట్ 3 km ఎప్పుడు వస్తారా స్వామి అనిపించింది. సో మేము ఎక్కడే స్టార్ట్ చేసి ఇక్కడే ఫినిష్ చేస్తాం. టోటల్ 33 వచ్చింది. అంటే 32.80 వస్తే మళ్ళీ దాన్ని ఫినిష్ చేయడానికి మళ్ళీ ఒక 100 meters దానికి వెళ్ళొచ్చు. వెదర్ అయితే బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ మంచి కంపెనీ, జయరాజ్, రమేష్ అండ్ ప్రతాప్ అండ్ ప్రతాప్ ఫ్రెండ్ హైడ్రేషన్లో చాలా మంచి హెల్ప్ చేశారు. అండ్ ఏర్పాట్లకి అయితే అన్నీ బాగానే చేస్తారు. అక్కడికక్కడ వాటర్ పాయింట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి. ఎవరైతే వస్తున్నారో కొంచెం హైడ్రేషన్ పట్టుకోండి. ఎందుకంటే ఈ మబ్బు ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. మేబీ ఆఫ్టర్నూన్ తర్వాత మారిపోతే తెలుసు కదా ఇప్పుడు ఎలా ఉన్నాయో మనకి, అసలు వర్షాలు లేకుండా. అది ఇది నా ఎక్స్పీరియన్స్. జరేష్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ది పార్ట్ బాగా ఎంజాయ్ చేస్తాం. బట్ వర్షంలో తడిచినంత వరకు బాగానే ఉంది. వర్షం అయిపోయిన తర్వాత ఇంకా షూస్ బాగా వెట్ అయిపోయి వెయిట్ పెరిగిపోయి ఇబ్బంది అయిపోయింది.
అలాగా పబ్లిక్ ఏం చెప్తావు లైక్ వచ్చే వాళ్ళకి? పబ్లిక్ అంటే ఎక్కువ బ్రేక్స్ తీసుకోకూడదు. మనం ఒకసారి బాడీ కూల్ డౌన్ అయ్యింది కూర్చున్నాము అంటే మళ్ళీ కదలడం కష్టం. సో ఎంత కష్టమైనా వీలైనంత వరకు బాడీని కదిలిస్తూనే ఉండండి. బ్రేక్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టైం వేస్ట్, అంత బాడీ మీద పడిపోతుంది. మరి ఎక్కువ ఫుడ్ తీసుకోవద్దు. ఫుడ్ కూడా ఎక్కడ పెడతారు, ప్రసాదాలు ఇచ్చారని చెప్పి ప్రతి హైడ్రేషన్ పాయింట్ దగ్గర ఒక వాటర్ సిప్ చేయండి. లైట్ మంచి కంపెనీ ఉంటే అలా కాలనీపులు అందరికీ వస్తాయి. డోంట్ గివ్ అప్. ఫినిష్ చేసిన తర్వాత కిక్ ఏంటో ఎక్స్పీరియన్స్ చేయండి, దానికోసమే చేయండి. ఆ స్వామిని తలుచుకొని చేసేయడం అంతే. సో ఇంకా ఏం చెప్తావా ప్రతాప్? ఎనీథింగ్ టు సే అండ్ బ్లాగ్ అండ్ ఆన్? సో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాం. కొబ్బరి చెప్తావు? సో మేము కొట్టిన కొబ్బరి చిప్ప తింటూ ఫినిష్ చేస్తున్నాం. బాగుందండి. ఇది నాది ఫస్ట్ 33 కిలోమీటర్స్ రన్. 100% ఎనర్జీతో స్టార్ట్ చేసి 0%తో ఫినిష్ చేశాను నేనైతే. వీళ్ళతో పాటు సమానంగా రావడానికి ట్రై చేశాను, కానీ లాస్ట్ 8 కిలోమీటర్స్ అనుకుంటా వీళ్ళ పేస్తే నేను రాలేకపోయాను, కానీ ఆపకుండా ఫినిష్ చేయగలిగాను. థ్యాంక్స్ టు కృష్ణ అండ్ టీమ్. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరూ ఆ స్వామిని తలుచుకొని చేసేయండి, అయిపోతుంది. థ్యాంక్ యూ. హైడ్రేషన్ ఏం లేకపోతే మాకు హైడ్రేషన్ ఉండేది కాదు నిజంగా. అలాగా అంత ఓపిక్గా మా పక్కన సైకిల్ తొక్కుని వచ్చారు రవి గారు. అది కూడా వర్షం అని. ఆయనది ఫస్ట్ టైం సైక్లింగ్ 33 కిలోమీటర్స్ చేయడం. అవునా? ఈయన చార్టెడ్ అకౌంట్ ప్రొఫెషనల్ వే. సో ఈ లాంగ్ సైకిల్ చేయడం కూడా ఫస్ట్ టైం అండ్ బాగా ఇంప్రెస్ చేస్తాం. సో సీ ఆల్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.